నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సునీల్ అప్సెంగి నీ అండ్ షోల్డర్ సర్జన్ నమస్తే సార్ నమస్కారం సార్ మనకి షోల్డర్ రీప్లేస్మెంట్ ఇది ఎవరికి చేస్తారు సార్ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది 2 కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్ కి చేస్తారు. ఒకటి ఎవరికైతే సివియర్ ఇంజురీ అవుతుందో సివియర్ ఇంజురీ, ఇంకోటి షోల్డర్ అరిగిపోయిన వాళ్ళు. ఎలానైతే మన మోకాళ్ళు అరుగుతాయో అలా భుజం కూడా అరుగుతుంది. భుజం కూడా అరుగుతుంది. ఓకే. సో భుజంలో కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ వచ్చి భుజం అరిగిన వాళ్లకు, సివియర్ పెయిన్ఫుల్ ఉన్న వాళ్లకు షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది అవసరం. సార్ నీ అంటే ఎక్కువగా బరువు దాని మీద పడి అరిగిపోతుంది, మరి షోల్డర్ ఎందుకు అరిగిపోతుంది సార్? అరిగిపోవడం అన్నది ఒట్టి బరువు పడడంతో కాదు. ఓకే, సరేనా? అరిగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే మన బాడీ మేకప్ నుండి, మన బాడీ టైప్ నుండి అన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి అరిగిపోవడానికి. ఓకే. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మోకాళ్ళు ఏముంది అరిగిపోతే నడవరాదు, ఆపరేషన్ చేయించుకుంటాము అయిపోతుంది అనుకుంటారు. భుజం అనేసరికి అది అవసరం ఏముంది, దాని మీద బరువు పడదు కదా అనుకుంటారు. కాకపోతే మీరు ఇమాజిన్ చేయండి, మీకు మోకాళ్ళు అరిగితే ఒట్టి నడవనికి రాదు. భుజం అరిగింది అనుకోండి, మీకు జడ వేసుకోనికి రాదు, బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది, షర్ట్ బటన్లు పెట్టుకోవడానికి ఇబ్బంది. ఏవైతే మీరు డైలీ యాక్టివిటీస్లో నార్మల్ అనుకుంటారో, అంటే మీరు ఆలోచించరు దీంట్లో నా భుజం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో, అవన్నీ మీకు ఇబ్బంది అయిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో షోల్డర్ రీప్లేస్మెంట్ అవసరం. ఇంకోటి, ఇప్పుడు పెద్ద ఏజ్లో ఉన్న వాళ్లకు ఎప్పుడైతే షోల్డర్ ఫ్రాక్చర్ అవుతుందో, ఆ ఫ్రాక్చర్ అయిన తర్వాత వాళ్లకు చాలా మందికి ఫ్రాక్చర్ అయిన తర్వాత వితౌట్ సర్జరీ ట్రీట్ చేయొచ్చు. కొంతమందికి ఏముంటుందంటే వాళ్ళ ఫ్రాక్చర్ ఎలా ఉంటుందంటే అది వితౌట్ సర్జరీ ట్రీట్ చేయలేదు, ఫెయిల్ అవుతుందని తెలుసు, వాళ్లకు షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అయినంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు ఇందాక అన్నారు ఫ్రోజన్ షోల్డర్లో మనకి బీపీ, షుగరు ఇవన్నీ కూడా చూస్తాము అని. ఇక షోల్డర్ రీప్లేస్మెంట్లో కూడాను షుగరు, బీపీ, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే నార్మల్గా ఇప్పుడు ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది మనము ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం కాబట్టి ఇవన్నీ అసోసియేటెడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే షోల్డర్ అరుగుదలతోటి మనకు వస్తుంది కదా ప్రాబ్లమ్. సో అరుగుదలకు ఉన్న రిస్క్స్ అన్నీ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే వేరే ఇలాంటి ఆర్థరైటిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అసోసియేటెడ్ ఉంటాయి. సో ఏజ్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బోన్ వీక్ ఉండడము, బోన్ మెత్తగా ఉండడము, ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ అసోసియేటెడ్ ఉంటాయి. మార్కెట్లో చూసుకున్నట్లయితే దీనికి కూడా పిఆర్పి అని చెప్పి, లేదు అంటే ఫుడ్ యాక్టివిటీస్ ద్వారా దీన్ని మార్చేసుకోవచ్చు, దీన్ని లోపల ఉన్న కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటుంటారు. మనకి షోల్డర్లో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయా సార్? మనకు ప్రాబ్లం ఉంటే దాని చుట్టూ వేరే వేరే రకాల ట్రీట్మెంట్స్ అమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. అయితే ఈ కార్టిలేజ్ అన్నది ఎప్పటికీ పెరగదు. ఇది స్పెషలైజ్డ్ కార్టిలేజ్. ఒక్కసారి ఈ కార్టిలేజ్ పోయిందంటే అది రాదు. సో షోల్డర్ ఆర్థరైటిస్ ఉంటే ఇంజెక్షన్స్ ట్రై చేయొచ్చా అంటే, ఇంజెక్షన్స్ బేసికలీ 3 టైప్స్ ఆర్థరైటిస్కి. ఏ ఆర్థరైటిస్కి అయినా కానీ, భుజంలో ఉండనివ్వండి, మోకాళ్ళలో ఉండని, ఏ జాయింట్ అయినా కానీ. ఫస్ట్ ఏమో వచ్చేసి స్టీరాయిడ్ అనగానే అందరు భయపడతారు, కానీ అది పనిచేస్తుంది. ఎంత పనిచేస్తుంది అన్నది చెప్పలేము, టెంపరీ. అది 2 వారాల నుండి 2 నెలల వరకు పనిచేయచ్చు. ఇప్పుడు కొంతమంది వస్తారు సివియర్ పెయిన్, మోకాళ్ళైనా షోల్డర్ అయినా ఏదైనా, కాకపోతే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఏదో పని ఉంటుంది, అర్జెంటుగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోలేము, వాళ్ళకి అది సూటబుల్. ఇంకో రెండోది వచ్చేసి మనం మోకాళ్ళల్లో గుజ్జు మారుస్తాము, గుజ్జు ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ ఇంజెక్షన్ అంటారు, హయాలురానిక్ యాసిడ్ అని. అది మనం చూసుకుంటే వెస్ట్లో ఏదైతే ఉందో దీని యూసేజ్ తగ్గిపోయింది. మన ఇండియాలోనేమో దాని యూసేజ్ పెరిగిపోయింది. వెస్ట్లో ఎందుకు తగ్గిందంటే అది పని చేయదని చెప్పి ప్రూఫ్ ఉంది. ఆ పని చేస్తుంది అని ప్రూఫ్ ఏదైతే ఉందో అది ఈ కంపెనీస్ ఏవైతే తయారు చేస్తాయో అవి స్పాన్సర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు బూస్ట్ వాడు అంటాడు, బూస్ట్ అయితే పిల్లలు పొడుగు పెరిగారని. ఎంతమంది పెరిగారు? సో అడ్వర్టైజ్మెంట్ని నమ్ముతానంటే అయితే కాదు. పెయిన్ రిలీఫ్, మరి ఈ పెయిన్ రిలీఫ్ అని చెప్పి డిఫరెంట్ ఇంజెక్షన్స్ తోని పిఆర్పి ట్రీట్మెంట్స్ అని చెప్పి చేస్తున్నారు కదా సార్, ఇవి నిజంగా లేవంటారా? దీంతో అవ్వదు అంటారా? పిఆర్పికి ఇప్పటివరకు ఎక్కడ ఎవిడెన్స్ లేదండి.
ఆ ఉన్న ఎవిడెన్స్ చాలా వీక్ ఉంది. రీసెంట్గా మీరు చూస్తే పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లికేషన్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ క్లియర్ దట్ పిఆర్పి హ్యాస్ నో ఎవిడెన్స్ దట్ ఇట్ వర్క్స్. సో పిఆర్పితో గుజ్జు పెరగడం అయితే క్వశ్చనే లేదు. అది మోకాలే కాదు, షోల్డర్కి కూడా ఉపయోగపడదు. అంతే. సో షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా చేస్తారు? షోల్డర్ రీప్లేస్మెంట్ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటేమో టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అది అనటామికల్. అంటే మన షోల్డర్ ఎలా ఉందో అలానే రీకన్స్ట్రక్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఉన్నది ఎలా ఉందో ఇంప్లాంట్స్ వేసి ఓకే దాంట్లో. ఇంకోటేమో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. కొంతమందికి ఏమవుతుంది, ఎస్పెషల్లీ ఏజ్ వస్తున్న కొద్దీ షోల్డర్ లోపల రొటేటర్ కఫ్ అని మసిల్స్ ఉంటాయి 4. ఈ మసిల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ మసిల్ నుండి ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది ఇచ్చేస్తాం. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది గత 10-15 ఇయర్స్ నుండి ఇట్ హెస్ బికమ్ వెరీ పాపులర్. ఈవెన్ వెస్ట్లో చూసుకున్నా కానీ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చాలా పాపులర్, ఎందుకంటే దాంతో రిజల్ట్స్ చాలా బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.